హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగానే సేఫా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఎటువంటి రిస్క్ లేవా? దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. స్కాల్ప్ పైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీ సర్జరీ కనుక ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ సర్జన్ కానీ ఒక ప్రాపర్ లైసెన్స్డ్ హాస్పిటల్లో కనుక సర్జరీ జరగట్లేదు అంటే డెఫినెట్గా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. అంతేకాకుండా సర్జరీ తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకోలేదంటే కూడా ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అండ్ మీరు కనుక మాటికి మీ స్కాల్ప్ పై చేతులు పెట్టుకోవడం కానీ ఫింగర్స్తో టచ్ చేయడం కానీ లేకపోతే ఆ ఏరియాని డస్ట్కి ఎక్స్పోజ్ చేసినా కూడా ఇన్ఫెక్షన్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కనుక పస్ట్యూల్స్ కానీ స్కాల్ప్ పైన ఆయిల్ కానీ విపరీతంగా వస్తున్నా కూడా మీకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్ యాంటీబయాటిక్స్ తీసుకొని నిజంగా అవసరమైతే పస్ కల్చర్ టెస్ట్ చేయించుకొని మరీ దాన్ని కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని అధిగమించవచ్చు. అలా చేయని పక్షంలో ప్రతి పస్ట్యూల్ వల్ల మీకు ఒక్కొక్క హెయిర్ అనేటువంటిది రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి.